నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శ్రీను గారు. ఈరోజు క్లినిక్ నుంచి ఆలస్యంగా వస్తున్నట్టున్నారు. ఆసుపత్రిలో బీపీ సంబంధిత క్యాంప్ జరగడం వల్ల ఆలస్యమైంది. అవునా? మా బంధువుల్లో కూడా చాలా మందికి బీపీ ఉందండి. గత ఏడాది మా అన్నయ్యకి స్ట్రోక్ వచ్చింది. హైపర్ టెన్షన్ కంట్రోల్లో లేకపోవడం మూలంగా. దాన్ని నియంత్రించడానికి ఏం చేయాలి? సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, శారీరకంగా చురుగ్గా ఉండాలి. వీటిని అలవాటు పరుచుకుంటే యూస్ఫుల్ గా ఉంటుంది. మేం హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరిస్తున్నాం. అలాగే వంట చేసేటప్పుడు ఉప్పు వినియోగాన్ని కూడా తగ్గించాను. ఉప్పు తక్కువగా తీసుకోవడం చాలా ముఖ్యం. దాంతో పాటు తక్కువ సోడియం అయోడైజ్డ్ ఉప్పును వాడవచ్చు. ఇదేంటి డాక్టర్ గారు? ఈ రకమైన ఉప్పులో సోడియం శాతాన్ని తగ్గించి దాని స్థానంలో పొటాషియంను జోడించడం జరుగుతుంది. కానీ నేను దాని గురించి ఎప్పుడూ వినలేదు, మార్కెట్లో చూడలేదు కూడాను. అవును, చాలా మందికి తెలియదు. ఇది సాధారణ ఉప్పులాగే ఉండి అదే రుచిని కలిగుంటుంది. మీరు సాధారణ ఉప్పుకు బదులుగా దీన్ని ఉపయోగించవచ్చు. అంటే దీనర్థం దీన్ని పిల్లలు కూడా తినచ్చా? అవును, దీన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. మీకు బీపీ లేకపోతే ఇది బీపీ పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది. కానీ మీకు బీపీ ఉన్నట్లయితే ఇది బీపీని నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఇదందరికీ మంచిదే. ఓ అవునా? అయితే నేను ఈసారి కిరాణా దుకాణానికి వెళ్ళినప్పుడు తక్కువ సోడియం అయోడైజ్డ్ ఉప్పును కొంటాను. గుర్తుంచుకోండి, తక్కువ సోడియం అయోడైజ్డ్ ఉప్పు ఇతర జీవనశైలి మార్పులతో పాటు బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. డిస్క్లైమర్: మీ వైద్యుడు మీకు తక్కువ పొటాషియం ఆహారం తీసుకోవాలని సూచించినట్లయితే, లేదా మీకు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లయితే తక్కువ సోడియం అయోడైజ్డ్ ఉప్పును ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.